Hello core coders, welcome back to our channel. So last time మన వీడియోలో యాక్చువల్లీ ఇంట్రొడక్షన్ టు బేసిక్ మెడికల్ కోడింగ్ చూసాం కదా. మెడికల్ కోడింగ్ ఏంటి, అందులో ఏం చేస్తాము, ఏమేమి మాడ్యూల్స్ యూజ్ చేసి మెడికల్ కోడింగ్ చేస్తాం అనేది మనం లాస్ట్ టైం వీడియోలో చూసాము. ఇవాళ వీడియోలో అసలు మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ మెడికల్ కోడింగ్ ఉన్నాయనేది ఇవాళ చూస్తున్నాం. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఏ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ని యూజ్ చేస్తాం అనేది ఇవాళ మన వీడియోలో చూద్దాం. లాస్ట్ టైం మన వీడియోలో చూసాము మెడికల్ కోడింగ్కి బేసిక్లీ డేటాని కన్వర్ట్ చేయడం. ఆ డేటా అనేది ఇట్ క్యాన్ బి డయాగ్నోసిస్ ఆర్ ఇట్ క్యాన్ బి ప్రొసీజర్ కదా. సో డయాగ్నోసిస్ని కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసేది ICD-10 2025. ఆ డయాగ్నోసిస్ ఏంటి అనేదంటే ఒకసారి లాస్ట్ వీడియోకి వెళ్ళి చూడండి. అండ్ దెన్ ICD-10లో మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి ICD-10 ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా దీన్ని యూజ్ చేసి మనం డయాగ్నోసిస్ని కన్వర్ట్ చేయొచ్చు. వెరాస్ ICD-10 PCSని యూజ్ చేసి మనం కోడింగ్ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ IPDRG కోడింగ్ అని మనం బయట వింటుంటాం. దట్ మీన్స్ ఇన్పేషెంట్ డయాగ్నోసిస్ రిలేటెడ్ గ్రూపింగ్. దీన్ని యూజ్ చేసి మనము ప్రొసీజర్ కోడింగ్కి కన్వర్ట్ చేస్తుంటాం. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ IP ప్రొసీజర్స్. సో IP ప్రొసీజర్స్ని కన్వర్ట్ చేయాలి అంటే విల్ బీ యూజింగ్ బోత్ ICD-10 అండ్ ICD-10 PCS. రైట్, ఇప్పుడు ICD-10 యూజ్ చేసి ఎట్లా కోడ్ చేస్తారో చూస్తాం. సో మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ICD-10 కోడ్స్ అనేవి ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ అండి. అంటే ఆ కోడ్లో నెంబర్స్ ఉంటాయి, సేమ్ వే ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, లైక్ హ్యాంగ్ ఓవర్ దానికి కోడ్ ఉంది, సేమ్ వే హెమార్ ప్రాసెస్ అనే డయాగ్నోసిస్కి ఒక కోడ్ ఉంది. అలా ఒక్కొక్క డయాగ్నోసిస్, అది ఏ డయాగ్నోసిస్ అయినా కానివ్వండి, ఒక్కొక్క డయాగ్నోసిస్కి ఒక్కొక్క కోడ్ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, అన్ని ICD-10 కోడ్స్ అన్నీ కూడా ఆల్ఫాన్యూమరిక్ కోడ్సే. ఇకపోతే ICD-10 PCS కోడ్ని చూస్తే ఇవి కూడా ఆల్ఫాన్యూమరిక్ కోడ్సేనండి. కానీ ఈ PCSని యూజ్ చేసి మనం ప్రొసీజర్స్ని మాత్రమే కోడ్ చేస్తాం. ప్రొసీజర్స్ ఏంటి అంటే లైక్ అన్యూరిజం రిపేర్ ఒక ప్రొసీజర్, లేదు C-సెక్షన్ చేస్తున్నారు అది ఒక ప్రొసీజర్, ఆర్థ్రోప్లాస్టీ ఒక ప్రొసీజర్. సో అట్లాగా మనకి డిఫరెంట్ ప్రొసీజర్స్కి కోడ్స్ ఉంటాయి అన్నమాట. ICD-10 PCS కూడా ఆల్ఫాన్యూమరిక్ కోడ్సే. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఒక ఎగ్జాంపుల్ 047J3Z1. సో ఇది ఒక కంప్లీట్ కోడ్ అన్నమాట. దీన్ని పద్ధతి ఒక ప్రొసీజర్ని యూజ్ చేసి ఎలా కోడ్ పిక్ చేయాలనేది PCSలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి CPT అండి. సో CPTలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్కి వచ్చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది. లైక్ ENM ఒక డిపార్ట్మెంట్ అని, సర్జరీ ఒక డిపార్ట్మెంట్ అని, అదంతా ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. యాక్చువల్లీ CPTలో మనకి 6 చాప్టర్స్ ఉంటాయి. సో ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ అ ఫస్ట్ చాప్టర్. దీన్ని మనం షార్ట్కట్లో ENM అంటాం. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఎనెస్థీషియా, తర్వాత సర్జరీలో మనకి చాలా చాప్టర్స్ ఉంటాయండి, అది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. దెన్ రేడియాలజీ, పాథాలజీ, లెబొరేటరీ అండ్ మెడిసిన్, ఇట్లా మనకి మొత్తం 6 చాప్టర్స్ ఉంటాయి CPTలో. ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ అండ్ దాని రెలవెంట్ డిపార్ట్మెంట్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్తో స్టార్ట్ చేస్తే ఇందులో సెట్ ఆఫ్ కోడ్స్ 99202 నుంచి 99499 వరకు ఉంటాయి. అసలు యాక్చువల్లీ ఏంటి ఇవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ అంటే, ఒక ఫిజిషియన్కి ఒక పేషెంట్కి మధ్య జరిగే విజిట్, అది ఇన్ పేషెంట్ అవనివ్వండి, అవుట్ పేషెంట్ అయినా కానివ్వండి, ఏదైనా సరే ఒక ఇంటరాక్షన్ ఆర్ లేకపోతే ఒక ప్రొఫెషనల్ మీట్ ఫిజిషియన్కి అండ్ పేషెంట్కి మధ్య జరిగే దాన్ని మనం ENM కోడ్స్తో అపెండ్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ స్టార్టింగ్ కోడ్ ఆఫ్ ENM 99202 9944. దీనిలో ఫిజిషియన్ ఎంత సర్వీస్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఫిజిషియన్ యొక్క లెవెల్ని మనం డిసైడ్ చేస్తాం ENMలో. ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా బేసిక్ ENM అనేది 2 టైప్స్. ఒకటి ప్రొఫీ కోడింగ్, ఇంకొకటి ఫెసిలిటీ కోడింగ్ అండి. ప్రొఫీ కోడింగ్ అంటే డైరెక్ట్గా మనం ఫిజిషియన్కి బిల్ చేస్తే దాన్ని ప్రొఫీ కోడింగ్ అంటాం. అండ్ ఫెసిలిటీ కోడింగ్ అంటే ఏంటంటే హాస్పిటల్కి మనం బిల్ చేస్తున్నామంటే దాన్ని ఫెసిలిటీ కోడింగ్ అంటాం. అది ప్రొఫీ కానివ్వండి, ఫెసిలిటీ కానీ, ఒక్కొక్క టైప్లోనూ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్. అవుట్ పేషెంట్ అంటే మనకు తెలుసు, పేషెంట్ హాస్పిటల్కి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అదే రోజు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. అలాంటి పేషెంట్స్ని అవుట్ పేషెంట్. వేరాస్ ఇన్ పేషెంట్ అంటే హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యి మినిమం 24 hours అయితే హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్లని ఇన్ పేషెంట్ అంటాం. సో ఈ ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ 2 టైప్స్ ఆఫ్ కోడింగ్స్ మనకి బోత్ ప్రొఫీలో ఉంటుంది అండ్ ఫెసిలిటీలో ఉంటుంది. ENMలో ఫైనల్లీ మన ఫిజిషియన్ ఒక పేషెంట్కి ఇచ్చే అటెన్షన్ని బట్టి ఫిజిషియన్ ఎంత బాగా ట్రీట్ చేశాడని ఫిజిషియన్కి లెవెల్స్ అపెండ్ చేస్తాం అన్నమాట. అలానే ఇప్పుడు మనం చూడబోయే నెక్స్ట్ డిపార్ట్మెంట్ ED ఆర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటాము.
ఇందులో ఏంటంటే యాక్చువల్లీ ఇది కూడా ఏఎన్ఎంలో ఒక పార్టే, కానీ మనకు తెలుసు కదా ఏమైనా యాక్సిడెంట్స్ లేకపోతే అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా వస్తే ఫస్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పేషెంట్ని ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్తాం కదా. అక్కడ ఎమర్జెన్సీ రూమ్లో ఫిజిషియన్ ఎంత అటెన్షన్ పే చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనకి ఈ 99281 నుంచి 99285 వరకు కోడ్స్ ఉంటాయి. ఇది ఒక సపరేట్ డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే డిపార్ట్మెంట్ ఎనస్థీషియా. ఇందులో మనకు కవర్ అయ్యే కోడ్స్ 00100 నుంచి 01999 వరకు కవర్ అవుతాయి. అంటే ఒక్కొక్క ప్రొసీజర్కి ఎనస్థీషియా ఇస్తాం కదండి, ఓన్లీ ఎనస్థీషియాలజిస్ట్కి మాత్రమే సపరేట్గా రిపోర్ట్ చేయాలంటే మనం ఈ డిపార్ట్మెంట్లో కోడింగ్ చేస్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే డిపార్ట్మెంట్ రేడియాలజీ. ఇది ఎందుకంటే మనం యాక్చువల్లీ ఎంఆర్ఐ స్కాన్స్ కానీ లేకపోతే సిటీ స్కాన్స్ కానీ అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఎక్స్రేస్ ఇవన్నీ తీసుకుంటాం కదా, అలాంటివన్నీ రిపోర్ట్ చేయడానికి మనం రేడియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాము. అండ్ ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్లో 70010 నుంచి 7899 వరకు మనం సెట్ ఆఫ్ కోడ్స్ని యూజ్ చేసి కోడింగ్ చేస్తాం. అండ్ ఇంకా నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్యాథాలజీ అండి. ఇందులో కోడ్స్ మనం యూజ్ చేసేవి 80047 నుంచి 80053 వరకు యూజ్ చేస్తాం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం యూజువల్లీ ల్యాబొరేటరీ టెస్ట్ అండర్గో అవుతాం కదా, లైక్ మన బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ సిబిసిస్ కానీ లేకపోతే సర్జికల్ ప్యాథాలజీ అవన్నీ కూడా మనం ఈ డిపార్ట్మెంట్లో కోడింగ్ చేస్తాం. అండ్ ఇంకో నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మెడిసిన్ అండి. ఇందులో మిస్సెలీనియస్ ప్రొసీజర్స్ ఉంటాయి, లైక్ ఈకేజీ తీస్తున్నారు లేకపోతే డయాలసిస్ అండర్గా అవుతున్నారు లేకపోతే పీటీసీఎస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం మెడిసిన్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తాం. దీన్ని ఇంకొక టర్మ్ యూజ్ ఎట్లా చేయొచ్చు అంటే మిస్సెలీనియస్ ప్రొసీజర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని మనం 90281 నుంచి 99607 ఈ రేంజ్లో ఉన్న కోడ్స్ని యూజ్ చేసి ఈ డిపార్ట్మెంట్ కోడింగ్ చేస్తాం. టు బీ ఫ్రాంక్, ఇందులో ఉండేవన్నీ కూడా మనకి నార్మల్ సర్జరీ రిపోర్ట్స్లోనే కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనం చూడబోయే కోడింగ్ డిపార్ట్మెంట్ హెచ్సిసి అంటే హైరార్కికల్ కండిషన్ కేటగిరీ. ఇందులో ఏంటంటే కోడర్స్ ఓన్లీ ICD-10CM మాత్రమే కోడ్ చేస్తాం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం ఏమైతే డిపార్ట్మెంట్ చూసామో ENM కానీ లేకపోతే ED కానివ్వండి, వీటన్నిటిలో పాటు మనం ICD చేస్తాం, ICDతో పాటు CPTని కూడా కోడ్ చేస్తాం. మీరు ఏ కోడింగ్ చేసినా ICD ఇస్ ద బేసిక్ కోడింగ్ అండి. బట్ హెచ్సిసిలో ఏంటంటే ఓన్లీ ICD మాత్రమే కోడ్ చేస్తారు. వాళ్ళు ICD కాకుండా ఇంకా ఏ అదర్ టైప్ ఆఫ్ కోడింగ్ని చేయరు. నెక్స్ట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్ మనం చూడబోయేది సర్జరీ. అండ్ ఇందులో డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయండి. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్, అంటే మన స్కిన్ పైన కానీ బ్రెస్ట్ మీద కానీ లేకపోతే హెయిర్స్ మీద నెయిల్స్ మీద చేసే సర్జరీస్ అన్నీ ఇంటెగ్యుమెంటరీ సిస్టంలో కవర్ అవుతాయి. అండ్ దెన్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్, మన బోన్స్ పైన మజిల్స్ పైన టెండాన్స్ పైన లిగమెంట్స్ పైన చేసే సర్జరీస్ అన్నీ మస్కులోస్కెలిటల్ సిస్టంలో కవర్ అవుతాయి. అండ్ కార్డియాక్ సిస్టమ్ మీద కానీ లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ మీద కానీ చేసే ఏ ప్రొసీజర్ అయినా, ఏ రెస్పిరేటరీ సిస్టమ్ అయినా కార్డియోవాస్కులర్ సిస్టమ్ కింద వస్తుంది. అండ్ దెన్ డైజెస్టివ్ సిస్టమ్ మీద చేసే సర్జరీస్ అండ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అండ్ నర్వ్స్ మీద చేసే సర్జరీస్ అన్నీ కూడా ఈ సర్జరీలోనే ఇన్వాల్వ్ అయిపోతాయి. ఇందులో టోటల్లీ 10,000 నుంచి 60,000 సిరీస్ వరకు మనం కోడ్ సెట్స్ని యూజ్ చేస్తాం. అలానే సర్జరీలోనే ఇంకొక స్పెషాలిటీ ఉంది, IVR అంటారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. కంప్లీట్లీ అది హార్ట్ మీద చేసే ప్రొసీజర్స్ లైక్ హార్ట్ కెథీటరైజేషన్స్ కానివ్వండి లేకపోతే అన్యూరిజం రిపేర్స్ కానివ్వండి, సెలెక్టివ్ కెథీటరైజేషన్స్ కానీ ఇట్లాంటి మేజర్ ప్రొసీజర్స్ హార్ట్ మీద లేకపోతే బ్లడ్ వెజల్స్ మీద చేసే ప్రొసీజర్స్ అన్నీ ఎక్స్క్లూజివ్లీగా IVRలో మనం చూస్తూ ఉంటాం. అండ్ ఈ విధంగా మనకి బయట మార్కెట్లో మెడికల్ కోడింగ్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే జస్ట్ డ్రాప్ డౌన్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో కన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఇది నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ మోర్ టైం.